ఈరోజు తహసీల్దార్ గారి కార్యాలయంలో ఈరోజు జిన్నారం మరియు జంగంపేట గ్రామ రైతులు మరియు అదేవిధంగా ఆల్ పార్టీస్ లీడర్లు మరియు మా యొక్క లోకల్ సిఐ గారు మరియు ఎంఆర్ఓ గారు మరియు ఎస్ఐ గారు మరియు అందరూ ఆల్ పార్టీ లీడర్లు కలిసి ఎంఆర్ ఆఫీస్లో ఇలా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం నుంచి హెచ్ఎండిఏ వాళ్ళకు 1 నంబర్ సర్వే నెంబర్ గురించి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేరు. కాబట్టి ఇప్పుడు మా అధికారం అంటే మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆల్ పార్టీస్ అందరం రైతులము పార్టీలకు అతీతంగా కూర్చొని తహసీల్దార్ గారి కార్యాలయంలో మాట్లాడినాము. తహసీల్దార్ గారు మాకు ఒకటే చెప్పారు, మీకు 600 గజాలు గతంలో ఏదైతే సర్టిఫికేట్లు ఉందో అదే 600 గజాలు ఇస్తాము. కొంతమంది వేరే వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు ఇస్తామని చెప్పారు. అవన్నీ తప్పుడు కథనాలు. కాబట్టి స్పష్టంగా ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది, 600 గజాలు ఎకరాకి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మాకు వచ్చినటువంటి జిన్నారం గుమ్మడాల బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు మరియు మా మండల అధ్యక్షుడు వడే కృష్ణ గారు మరియు బీజేపీ ఆల్ పార్టీస్ అధ్యక్షులు మరియు టీఆర్ఎస్ అధ్యక్షులు వీళ్ళందరి ఆధ్వర్యంలో జిన్నారం ఆఫీసులో మాట్లాడినాము. ఎకరకు 600 గజాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 3 వారాల్లో హెచ్ఎండిఏ వారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ యొక్క విషయాన్ని త్వరితగతిన అనగా ఒక 3 వారాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా 76 భూమిలో కూడా జంగంపేటలో అక్కడ ల్యాండ్ ఉంది, వాళ్ళు కూడా గత 6 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అది క్లియర్ ఉంది కాబట్టి ఫస్ట్ అది చేస్తాం. దాని తర్వాత దాంతోపాటు 1 నంబర్ సర్వే చేస్తాము. అదేవిధంగా 140 ఎకరాల ల్యాండ్ ఉంది, అందులో మిగులు భూమి 36 ఎకరాలు ఆల్రెడీ ఇండస్ట్రియల్ వర్క్ ఇచ్చడం జరిగింది. ఉన్న ల్యాండ్ మాత్రం ఖచ్చితంగా రైతులకు ఇచ్చి వాళ్ళకు మీకు ఫీల్డ్ ఏడు ఉందో ఆ ఫీల్డ్ చూపిస్తామని చెప్పారు. ఆ ఫీల్డ్ చూపించిన తర్వాత రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతనే మీకు అందరికీ ఎకరకు 600 గజాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క అందరూ ఆల్ పార్టీస్ వాళ్ళు వచ్చినారు మరియు రైతులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఏదైతే జిన్నారం గ్రామంలో 1వ నంబర్ మరియు 376 సర్వే నెంబర్లో ఏదైతే గత ప్రభుత్వంలో 6 సంవత్సరాల కిందట భూమిని హెచ్ఎండిఏకి అప్పగించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రైతులకు ఇలాంటి ప్లాట్లు చూపించిన పాపన పోలేదు. సో అందుకోసమని ఈరోజు రైతులందరూ మరియు అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారితో మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో రైతుల యొక్క బాధలు అదేవిధంగా రైతుల సమస్యలు చెప్పడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి తొందరలోనే దీనికి ఒక మార్గం చూపిస్తా అన్నారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది, పైసలు ఎవరైనా ఇస్తారని చెప్తే అది శుద్ధ అబద్ధము. ఎవరైతే కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం 60 లక్షలు ఇస్తారు 70 లక్షలు ఇస్తారు చెప్తా ఉన్నారో ఆ మాటలు ఎవ్వరు కూడా నమ్మొద్దని ఎంఆర్ఓ గారు ఖరాఖండిగా రైతులకు చెప్పడం జరిగింది. దయచేసి రైతులు కూడా కేవలం ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారం దాన్ని మీకే నడుచుకుంటా పోతే ఈ యొక్క సమస్యకు పరిష్కారం తొందరగా వస్తుందని ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి పెద్దలందరికీ ఆల్ పార్టీ వాళ్ళందరికీ రైతులకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మనం ఎంఆర్ఓ గారికి కానీ ప్రభుత్వానికి కానీ మనం సహకరిస్తే ఈ యొక్క సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని ఈ ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఈరోజు జిన్నారం పరిధిలోని 376 సర్వే నెంబర్ 1 రైతులను ఎంఆర్ఓ గారు పిలిపించి రైతుల నుంచి సేకరణ చేయడం జరిగింది. ముందుగా సర్వే నెంబర్ 1లో 121 ఎకరాలకు గాను అసైన్ చేయడం జరిగింది. అందులో 70 ఎకరాలకు రైతులు హెచ్ఎండిఏకు లేఅవుట్కి ఇచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. మిగిలిన రైతులను కూడా ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేశారు. మిగిలిన రైతులు కూడా పెడితే నేను కూడా వాళ్ళకు హెచ్ఎండిఏ ద్వారా 600 గజాలు రైతులకు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జంగంపేటకు సంబంధించిన 376 రైతులను కూడా పిలిపించి మాట్లాడి అక్కడ కూడా 134 ఎకరాలకు గాను 104 ఎకరాలు ప్రజాప్రాయ సేకరణ చేసి సంతకాలు తీసుకొని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది 600 గజాలు ఇస్తామని చెప్పి. కావున రైతులందరినీ పిలిపించి ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే రైతులను అమాయకులను చేసి రాజకీయం చేయడం జరుగుతుంది. మేము ఎకరాకు 60 లక్షలు ఇస్తామని బీజేపీ నాయకులు జిన్నారంలో 2 కౌన్సిలర్లు వైస్ చైర్మన్ కానీ వార్డు కౌన్సిలర్ కానీ వాళ్ళు కూడా రైతులను అమాయకులను చేసి వారికి 60 లక్షలు ఇప్పిస్తాము కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎమ్మెల్సీ దగ్గరికి తోలుకుపోయి కలెక్టర్ దగ్గర తోలుకుపోయి కలెక్టర్ విషయం అంతా తెలుసు, స్పష్టంగా తెలుసు కలెక్టర్కు. ఎందుకంటే జిన్నారం రైతుల బాధ్యత సర్వే నెంబర్ 1 బాధ్యత విషయం మొత్తం తెలుసు. కాబట్టి వీళ్ళు రాజకీయం జిన్నాలో కూడా కొంతమంది సర్వే నెంబరు 1లో ఒక గుంట భూమి లేని వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి రైతులను అమాయకులను చేసి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, రైతుల తరఫున ఒక్క గుంట లేని వ్యక్తులు ఇలా ఓవర్ యాక్షన్ చేయొద్దు. రైతుల ఏదైనా ఉంటే రైతుల విషయం రైతులే మాట్లాడుకుంటారు. మీరు రాజకీయం తెలుసుకుంటే మేము దీన్ని సహించేది లేదు. స్పష్టంగా వాళ్ళకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇందులో ఈ విషయంలో